ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కరీంనగర్ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. పార్టీ నాయకులు ప్రచారాలకు, ఆర్భాటాలకు మాత్రమే పనిచేస్తున్నారని, క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదన్నారు. ఇక జిల్లాలో కాంగ్రెస్ నాయకుల వర్గపోరు కారణంగా లబ్ధిదారులకు శాపంగా మారిందన్నారు. వెంటనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రూరల్ మండల అధ్యక్షుడు మారిశెట్టి సంతోష్ కుమార్, నాయకులు రమణారెడ్డి, శ్రీనివాస్, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ల ముందు అయితే మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారెంటీలలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు, అయితే యువ వికాసాన్ని కరీంనగర్ మండలంలో ఒక్క ఇల్లు కూడా ఏదైతే హైలైట్ ప్రాజెక్ట్ గా బహదూర్ ఖాన్ పేటలు చూపించి మిగతా గ్రామాలలో కూడా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. ఒక విధంగా కూడా చెర్లబూత్కూరులో మంజూరు చేసినామని చెప్పి మంజూరు కాకుండా ముగ్గు పోసి దాన్ని ప్రారంభించలేదు. మేము ఏమంటున్నాం అంటే, ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి 420 వాగ్దానాలను, ఏదైతే 6 గ్యారెంటీలను ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అమలు చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కరీంనగర్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందులో విధంగా రాష్ట్రం అంతా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరుగుతుంటే కరీంనగర్ మండలానికి మాత్రం గ్రహణం పట్టినట్టు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరగడం లేదు. ఎందుకని చెప్పి ఈనాడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ మంత్రులను, ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీ కరీంనగర్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. యువ వికాసాన్ని కూడా అట్టహాసంగా ప్రారంభించి యువకులకు అనేక రకాలుగా ఆదుకుంటాం, పరిశ్రమలకు 4 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పి వేల కొద్ది దరఖాస్తులు వేస్తే ఒక్కరికి కూడా ఇంతవరకు 50,000 కూడా నయా పైసా కూడా మంజూరు చేసిన పాపన అవ్వలేదు మండలంలో. అదే విధంగా వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు నయపైసా పెంచకుండా ఇప్పటికి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వితంతులు పెన్షన్ దరఖాస్తులు చేసి పెన్షన్ల కొరకు ఎదురు చూస్తున్న సంఘటనలు ఒక్కోలుగా ఉన్నాయి. కాబట్టి కరీంనగర్ మండలంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని, అదేవిధంగా గ్యాస్ మహాలక్ష్మి పథకం ఇచ్చినటువంటి గ్యాస్ కు గత 4 నెలల నుండి కూడా ఏదైతే నెలకు 500 వేస్తామన్న డబ్బులు ఇదివరకు అతిలేదు, గతిలేదు 4 నెలల నుండి అనేక వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆదరణకు నోచుకొని పథకాలన్నీ కూడా ఆకర్షణీయ పథకాలను ఆశ చూపి ఓట్లు దండుకొని ఆదరణకు మాత్రం నోచుకుంటలేవు. కాబట్టి తక్షణమే ఈ ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీలు మంజూరు చేయాలని, లేని ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బజారు కిడ్చామని పేద ప్రజలందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వాన్ని బజారు కిడ్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఎంపీడీబీ కార్యాలయం కూడా నిరసన వ్యక్తం చేసి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దాని కరీంనగర్ రూరల్ మండలంలో కేవలం బహదూర్ ఖాన్ గ్రామానికే ఇందిరమ్మ పైలట్ గ్రామానికి ఇవ్వడం జరిగింది. మిగతా గ్రామాలు వాళ్ళు పాతి ఇల్లు కూడా కొట్టుకొని లబ్ధిదారులు ఎంపిక చేసుకొని వాళ్ళు ఎప్పుడొస్తాయి అప్పుడొస్తాయి అనుకుంటా కాయలు కాసుకుంటా వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుకుంటా, ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటా, కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరుగుకుంటా పడిగాపులు వేస్తున్నారు, వర్షం వస్తే తడుస్తున్నారు. మరి ముఖ్యంగా దీని మన అసెంబ్లీకి జాప్యం కారణము ఈ కాంగ్రెస్ యొక్క నాయకుల కుమ్ములాట కారణంగా, వర్గ విభేదాల కారణంగా ఈ రోజు మా కరీంనగర్ రూరల్ మండలానికి అసెంబ్లీకి ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం కలుగుతలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీలలో అన్ని ముగ్గు వేసుకొని నిర్మాణాలు జరుగుతున్నాయి. మా కరీంనగర్ రూరల్ మండలానికి ఏమైంది? ఈ కాంగ్రెస్ యొక్క నాయకుల కారణంగానే లబ్ధిదారులకు న్యాయం జరుగుతలేదని మేము ప్రశ్నిస్తున్నాము. ఇక్కడైనా మీ వర్గ విభజన మాని లబ్ధిదారులు ఎంపిక చేసి వెంటనే ఇళ్లను మంజూరు చేసి గృహ నిర్మాణాలకు డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పక్కిరివేటు గ్రామంలో దాదాపు ఇల్లులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు పునాదులు ఎప్పుకొని ఉన్నారు. ఇంతవరకు ఒక బౌద్ధపేటకే అసలు పైలట్ గ్రామాలకే బిల్లులు ఇస్తున్నప్ప పైలట్ కాని గ్రామాలకి కట్టుకున్నవానికి బిల్లులు ఇస్తలేరు. మీ మీద నమ్మకం లేదు, మీరు ఇస్తారని వాగ్దానం మీ మీద ప్రజలకు నమ్మకం లేని కారణంగా మీ ఇందిరమ్మ ఇళ్ళకి డిమాండ్ లేకుండా పోయింది. కాబట్టి మీ 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చారో రాజీవ్ యువ వికాసం పేరు మీద చాలా మంది లబ్ధిదారులు అప్లై చేసుకున్నారు. కొన్ని 100 కోట్ల రూపాయలు మీ సేవల ద్వారా వాళ్ళు మీకు ఆదాయం కలిగింది తప్ప ఒక రాజీవ్ యువ వికాసం పేరు నిరుద్యోగ యువకునికి ఒక
ఒక వ్యాపారం కానీ లేదంటే ఇతర లబ్ధి కానీ చేకూరలేదు. కాబట్టి తస్మాత్ రానున్న స్థానిక ఎన్నికల్లో మరి మీకు బుద్ధి తప్పకుండా ప్రజలు చెప్తారు. ఇక్కడైనా మీ యొక్క దగులుబోర హామీలను బంద్ చేసి నిజమైన అసలైన వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు అండదండలుగా ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నాము. ఇట్లనే మీరు ఇట్లా చేసినట్లయితే రేపు స్థానిక ఎలక్షన్ లో మిమ్మల్ని ముక్కు పట్టుకొని నీళ్ళ గుంజి భవిష్యత్తులు బాధంగా చేస్తారు ప్రజలని గుర్తించుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.